వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్క జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా చెల్లి? జరిగిందా అన్నా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద మీ బిడ్డ పాలన రాకమునుపు వరకు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా మన కళ్ళ ఎదుటనే మన సచివాలయంలోనే మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు కనిపిస్తా ఉన్నారు. ఏకంగా 1,35,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్న పరిస్థితి. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళు. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో కనిపించేది. రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పరైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి మీ బిడ్డ అర్థం చెబుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు పంపించి, అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏం జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పులు చెబుతాను, మీరందరికీ మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇవి ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఇవి చూశారా? గతంలో ఇవి ఎప్పుడైనా కూడా ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే క్లాసుల్లో ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా 8వ తరగతికి వచ్చేసరికి మన పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు పక్కన పేజీ ఇంగ్లీషు. మొట్టమొదటిసారిగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు. బడులు తెలిసేసరికే మన పిల్లలకు విద్యా కానుక, బడులలో మన పిల్లలకు గోరు ముద్ద. తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపితే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తూ మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు ఈరోజు మన రాష్ట్రంలో ఏకంగా